మన మారేడు చెట్టు ఇలా ఉంటుంది కదండి. పైన మట్టుకు ఇరబూసినట్టు ఉంటుంది, చక్కగా ఉంటుంది, కోసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. అలాగే ఈ డ్రైన్ మీద రాళ్ళు అనమాట. ఇది ఒక కరివేపాకు చెట్టు. ఇది వీధి గుమ్మ బయట అనమాట అండి. ఇదంతా గచ్చు చేయించాము వారంట. రోడ్డుకి పెద్ద మెయిన్ రోడ్డు ఇది, మెయిన్ రోడ్డు వారంతా. ఇలాగ ఎప్పుడు ముగ్గులతో కళకళ ఆడుతూ ఉంటుందండి మా గుమ్మ, చూసారా. అలాగే ఈ నారింజ చెట్టులో పెట్టాం కదా, నారింజ చెట్టు గట్లు కట్టించి దీంట్లో పెట్టాం. ఇది పారిజాత మొక్క. ఇది చక్కగా పెద్దదైపోతుంది. ప్లేస్ చాలా తక్కువ అండి. ఇది కదంబం చెట్టు. అయితే మా అదృష్టం ఏంటంటే కరెంటు తీగలు ఇవి పైన ఇక్కడే ఉన్నాయి. ఈ తిన్నంగానే కరెంటు తీగలు ఉన్నాయి. ఉన్న మూలాన్ని ఇరిచేయవలసి వస్తుందండి. చక్కగా దీనికి మారేడు చెట్టుకి దీపాలు పెట్టుకుని ముగ్గులు వేసుకుని చక్కగా చేసుకునేవాళ్ళు. ఇదిగోండి గోరింతాకు రొబ్బలు పెట్టాము ఇందులో. అయ్యో చిగుర్లు వచ్చినాయి. ఇరిపేసామండి, మరి ఏం చేయమండి. ఎందుకంటే కరెంటు తీగలకి జమ్మని వెళ్ళిపోతుందండి పైకి. వెళ్ళిపోతే మళ్ళీ కరెంటు షార్ట్ అయిపోతుంది కదా అనేసి ఇరిపేసామన్నమాట. తప్పలేదు, తిరపవలసి వచ్చింది. చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే లలిత చదువుకుంటాం మేము, పౌర్ణానికి అయి దీపం పెట్టుకుంటాం. అందుకని కంపల్సరీ ఇక్కడ దీపం పెట్టుకుని ముగ్గులు వేసుకునేవాళ్ళు. పైన కరెంటు తీగలు అండి అంటున్నారు లైన్మెన్ గారు. నిజమే కదండి, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇది కూడా గుబురుగా పెద్దదైపోయింది చెట్టు, నారింజ చెట్టు కాపుకి వచ్చిందనమాట. మా పాతింటికాడ పెద్దదండి, వడ్లపొడి నారింజ అంటారు. ఆ నారింజ చెట్టు ఇది. ఆ చిన్న మొక్క తీసుకొచ్చి ఇక్కడ వేసామన్నమాట. ఇదంతా మెయిన్ రోడ్డు. విజ్ఞాన వికాస్ ఇలా తిన్నంగి వెనక్కి వెళ్ళమ్మా.